హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. నా సంతోషాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బయటికి వెళ్తే కానీ మన విలువ తెలియదని నిన్న ఒక ప్రోగ్రాంకి వెళితే అక్కడ మన స్టూడెంట్లు, ఉద్యోగాలు పొంది ఉన్న స్టూడెంట్లు చూపించిన ఆదరణ, గౌరవం నిజంగా జన్మధన్యమైందని ఫీల్ అయ్యాను నేను. వాళ్ళ ఫ్రెండ్స్ రాత్రి నాకు ఫోన్ చేసి, మీరు మా మిత్రుడికి కనపడ్డారట కదా సార్, మేము కూడా అక్కడికి వచ్చి మీతో కలిసేవాళ్ళం కదా సార్ అని అంటున్నారు. ఏమా అకేషన్, మీరు ఎక్కడున్నారు, ఎక్కడ కనపడ్డారు అని మీరు నన్ను అడగొచ్చు. చెప్తాను. మనం చేసే పని నిజాయితీగా కనుక చేస్తే ఒక దశ దాటిన తర్వాత మనం చేసిన కష్టం మనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అది ఎందులోనైనా, అది ఏ రంగంలోనైనా, ఏ విభాగంలోనైనా. ఇసుక నుంచి తైలం తీయొచ్చు అంటారు చూడండి, అలాగా మీరు నమ్ముకుని సిన్సియర్గా, సీరియస్గా కనుక చేసుకుంటా పోతే ఈరోజు నేనున్న స్థితికి మీరు చేరుకుంటారు. ఒక ఫ్యాకల్టీ మెంబర్గా మీరు స్థిరపడాలంటే 26 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం, 26 ఏళ్ల నుంచి. నాతో మొదలైన వాళ్ళు ఎవరూ ఈరోజు ఫీల్డ్లో లేరు, సర్దుకున్నారు. ఏదో ఒక జాబ్ వచ్చో లేకపోతే ఆగిపోయో. నేను అలా ఆగల. ఈరోజు కూడా నేను మీ కొరకు, మీ క్షేమం కొరకు ఏదో ఒక ప్రయత్నం, ఏదో ఒక వీడియో, ఏదో ఒక మార్గదర్శనం, ఏదో ఒక మోటివేషన్ మీ కొరకు నేను చేస్తూనే ఉన్నాను. నాకు జాబ్ ఉందని కూర్చోలే నేను. నాకు జాబ్ ఉంది, ఏం చేస్తాంలే, ఏం చెబుతాంలే అని నేను కూర్చోలా. మీ కొరకు నేను నిరంతరం, మీ వృద్ధి కొరకు నేను పోరాటం కానీ, క్లాసులు కానీ, ఏవైనా కానీ నేను చెప్తానే ఉన్నా. 1999లో నా కెరియర్ స్టార్ట్ అయింది, టీచింగ్ కెరియర్. 1999. ఈరోజు 2025, ఇంచుమించు 26 ఏళ్ళు. సుదీర్ఘమైన కెరియర్. ఎంతమందిని చూసుంటాను, ఎంతమందికి పాఠాలు చెప్పుంటాను, ఎంతమంది లైఫ్లో తెలంగాణ, ఆంధ్రాలో సెటిల్ అయి ఉన్నారు మన పిల్లలు. అది బయటకు వెళ్తే నేను తెలిసింది నాకు. చాలా రోజుల తర్వాత మొన్న బయటకు వెళ్ళాను నేను, చాలా రోజుల తర్వాత. అమరావతిలో మీటింగ్ పెడితే జనాభాకు సంబంధించి మమ్మల్ని అందరినీ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ ఆహ్వానితుల బృందంలో నేను కూడా, చాలామంది వచ్చారు, నేను కూడా వెళ్ళాను. నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. ఈ మీటింగ్కి వెళ్ళి నా దారి వరకు ఎంతమంది మన స్టూడెంట్లు, పోలీసులు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు, స్కూల్ అసిస్టెంటు, హిస్టరీ, సోషల్ స్కూల్ అసిస్టెంట్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు. అరే అసలు ఒక్క డిపార్ట్మెంట్ అంటే ఏంటి, అప్ టు డిప్యూటీ కలెక్టర్ల వరకు ఒక రాజపూజ్యాన్ని అనుభవించాను నేను. అది సంతోషం మాటల్లో చెప్పలేను నేను. ఎలా వచ్చిందో తెలుసా ఈ గుర్తింపు, ఈ గౌరవం? డబ్బుల కోసం చూసుకుంటే రాదు. కోట్లు వస్తాయి, కీర్తి రాదు. నేను కోట్లు సంపాదించలా, కీర్తి సంపాదించుకున్నాను నేను. మడమ తిప్పకుండా పిల్లల కోసమే నేను ఈ రోజుకి నిలబడి ఉన్నాను, పిల్లల తరపునే. ఎంతమంది ఈ రోజుకి కనపడి చెబుతారంటే, సార్ కరోనా పీరియడ్లో మీ వీడియోలు ఎంత యూజ్ అయ్యాయంటే వాటి వల్ల మేము గ్రూప్ 2 కొట్టాం సార్, గ్రూప్ 1 కొట్టాం సార్. కరోనాలో కోచింగ్కు రాలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నప్పుడు 2019 జనవరిలో మన యూట్యూబ్ స్టార్ట్ అయింది. మన యూట్యూబ్ ఛానల్, నా కాదు మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. 21 కరోనాలో పిల్లలు బయటికి రాని పరిస్థితిలో, కోచింగులకు వచ్చి పక్కపక్కన కూర్చొని చదువుకోలేని పరిస్థితులలో గ్రూప్ 2 ప్రిపరేషను, మన వీడియోలు, ఏపీ హిస్టరీ వీడియోలు. అసలు ఏ వీడియోలు అయినా 1000 వీడియోలు ఎవరికైనా సాధ్యమా? 1000 ఉచిత వీడియోలు, ఫ్రీ వీడియోలు ఎవడన్నా చెబుతాడా? మనిషి అన్నవాడు ఎవడన్నా చెబుతాడా?
నాలో అద్వితీయమైన మీ పట్ల ఒక అచంచలమైన విశ్వాసం ఉంది. రేపు మీరు నాలా సెటిల్ అవుతారు, మీరు బాగుంటారు అనే ఒక జీల్ నాలో నడపబట్టి 1000 వీడియోలు చూడండి ఒకసారి. మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చూస్తున్నారుగా, ఎన్ని వీడియోలు ఉన్నాయో చూడండి ఒకసారి. కరోనాలో మనం చెప్పిన క్లాసులు, ఏపీ హిస్టరీ క్లాసులు ఎంతమందికి ఉపయోగపడ్డాయి, అది నిన్న రిఫ్లెక్ట్ అయింది నాకు. సీఎం వస్తున్నారని అంటే, సీఎం మీటింగ్ అంటే, ఆ మీటింగ్లో ఉన్న ఆఫీసర్లు, ఏది పంచాయతీరాజ్ కాడ నుంచి, రెవెన్యూ కాడ నుంచి, ఈ ఆఫీసర్లలో ఎంతమంది మన పిల్లలు కనపడుతున్నారంటే నాకు తెలియదు, మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళు వచ్చి గుర్తుపట్టి మాట్లాడి, ఎక్కడి నుంచి సిఐల కాడ నుంచి, డిఎస్పీల కాడ నుంచి, జాయింట్ కలెక్టర్ల కాడ నుంచి, అసలు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాను నేను వచ్చి మా మిస్సెస్కి, మా పిల్లలకి చెప్తుంటే అసలు నలుగురు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాం. ఇంత గుర్తింపు మనం సాధించామా? ఎస్, నిజంగా కష్టపడితే ఈ గుర్తింపు వచ్చిందని. కరోనాలో ముఖ్యంగా చాలామంది చెప్తున్నారు, తెలంగాణ ఆంధ్ర పిల్లలు, కరోనాలో మీ వీడియోస్ మామూలుగా ఉపయోగపడలేదు సార్ మాకు. ఇంట్లో కూర్చొని మేము ఎన్ని వీడియోలు చెప్పాను అనుకున్నారు. కరోనాలో పిల్లలు బయటికి రాలేరు అని చెప్పే ఫ్రీగా ఎన్ని ఫ్రీ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, ఉపయోగించుకున్నారు వాటిని పిల్లలు. ఇప్పుడు మీరు మీ తరం ఇది వరంగా చెప్పాలని, మీ ముందు వాళ్ళు ఎంత ఉపయోగించుకున్నారు. 99 నుంచి పాఠాలు చెప్తున్నాము, 2015 నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసి పాఠాలు చెప్తున్నాం మనం. కరోనాలో మాకు ఉపయోగపడ్డాయి అని చెప్పేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు వారానికి 4-5 ఉంటారు. సార్ మీ వీడియోలు ఇంట్లో కూర్చొని చూసి మేము ఆ తర్వాత పరీక్షలు రాసాం సార్, మేము గ్రూప్ 2 అవన్నీ కూడా సార్, గ్రూప్ 1 అవన్నీ కూడా సార్ అని. మరి నేను ఏమంటాను, నేను ఎంత సంతోషం మీతో పంచుకోవాలని ఈ వీడియో నేను చేస్తాను. మొన్న మధ్యలో మన హైదరాబాద్ అశోక్ నగర్కి వెళ్ళాను. టీ తాగొద్దామని బయటికి వెళితే, ఛాయ్ తాగుదామని బయటికి వెళ్తే, అసలు పిల్లలు చూపించిన ఆప్యాయత, ప్రేమ పరిగెత్తుకొచ్చి చేయగలుగుతున్నారు, వాటేసుకుంటున్నారు. సార్ మీ వల్లే సార్ మేము చదువుతున్నాం సార్, మీ వీడియోలు బాగుంటాయి సార్, మీరు హార్ట్తో చెప్తారు సార్, మీరు హార్ట్ నుంచి మాట్లాడతారు సార్, మీరు మా మనిషి సార్, మా కుటుంబం సభ్యులు సార్ మీరు అంటే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. పరిగెత్తుకుని వస్తున్నారు లేచి, అరే రఫీ సార్ హిస్టరీ రఫీ సార్ అని. 25 ఏళ్ల జర్నీ, 25 అర్థమట్లా. మీ వెనక ఉండబట్టే 1:100 మీ కొరకు నేను వెళ్ళి తీయించుకొచ్చా. దానివల్ల ఏమైంది, ఎక్కువ మంది పిల్లలు రాసుకోవడానికి అవకాశం వచ్చింది. దానివల్ల ఏమైంది, మెయిన్స్కి సెలెక్ట్ అయ్యి రాసుకోవాల్సినటువంటి ఛాన్స్ వచ్చింది అందరికీ, చాలామంది పిల్లలకి. అర్థమట్లా. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టంగా ఉందంటే, అది ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ 1-2 నెలలు ఇవ్వండి టైం అని మీ తరపున బతిమలాడి 2 నెలలు, అంటే నాతో పాటు మీ విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా క్రెడిట్. 2 నెలలు నేను వాయిదా ఏమని చెప్పి వెళ్ళి మాట్లాడొచ్చాను. ఒకరోజు అయితే లోకేష్ గారిని కలుద్దామని వెళ్ళి నిలబడి ఒంటి కాళ్ళు మీద, అది మీకోసం, నా కాళ్ళు లాగుతున్నాయి, నా వల్ల కాక ఒకరోజు వెళ్ళి తిరిగి వచ్చా. అది మీకు ఈ రోజుకి చెప్పలా నేను. రెండో రోజు మళ్ళెళ్ళి, తెలిసిన మిత్రుడు తెలుగుదేశం ఆఫీస్లో పనిచేస్తుంటే అతన్ని పట్టుకుని రెండో రోజు వెళ్ళి లోకేష్ గారి పిఏ తోటి, ఇప్పుడు ఇది జరిగి 5-6 నెలలు అవుతుంది, పిఏ గారితో వినతి పత్రం ఇచ్చి వచ్చా. కాళ్ళు పీకిని ఆ రోజు నిలబడి ముందు రోజు. అర్థమవుతలా. అంతేకాదు, మెయిన్స్కి వెళ్తే మిమ్మల్ని వదిలేనా, మెయిన్స్కి మీరు వెళ్తానికి మళ్ళీ కీలో తప్పులు ఉంటాయి. ఒకవేళ 2 ఆన్సర్లు పెడితే, 2 ఆన్సర్లు పెడితే, ఆ 2 ఆన్సర్లు కరెక్టే కనుక, పుస్తకాల్లో ప్రామాణికంలో అలాగే ఉంది కనుక, ఆ రెండిటికి జవాబులు మార్కులు ఇవ్వండి అని ఒక వారం 10 రోజులు ముందు చేశా, కీకి ముందు. అది వర్కౌట్ అయ్యి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతుంటే ఆ పిల్లలకి తెలుగు మీడియంకి అన్యాయం చేయకండి అని చెప్పి ఇంత పెద్ద వీడియో పెట్టాను. ఇవన్నీ చూసుకొని
ఆ? ఇవన్నీ చూసుకుని ఏమంటాం, పిల్లలు లబ్ధి పొందారు కదా. అదే కదా నిన్న నాకు జరిగిన రాజపూజ్యం. ఎంత హ్యాపీ అనిపించింది. దాదాపు 3 ఏళ్ల నుంచి సూర్యప్రజ్ఞ మీకు మన యూట్యూబ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో, ప్రతి దాంట్లో ఆ ఆర్టికల్ నేను పెడుతున్నా. ప్రతి వారానికి 4 రాయాలి. నాకు వాళ్ళు డబ్బులు ఇస్తారనుకున్నారా ఏంటి? 5 పైసలు ఇవ్వరు. అది రాయాలంటే కనీసం 2.5 గంటలు పట్టిద్ది ఆర్టికల్ సూర్యప్రజ్ఞలో. మిమ్మల్ని మోటివ్ చేయడానికి, మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి కనీసం 2.5 గంటలు పట్టిద్ది. నాకు ఆ టైం ఆర్టికల్ రాయాలంటే చాలా కష్టం. వీడియో చేయొచ్చు కానీ పొల్లు పోకుండా, బీరు పోకుండా ఈ రోజుకి 3 ఏళ్ల నుంచి వారానికి 4 ఆర్టికల్స్ రాస్తున్నాను. మన పిల్లలకి మోటివేట్ చేస్తూ. ఎంత కష్టమో తెలుసా ఒక ఆర్టికల్ రాయాలంటే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ప్రపంచ జనాభా దినోత్సవానికి జనాభాను పెంచండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ చేశారు. అర్థమట్లా ఇనిషియేట్ చేసి టీచర్లు, లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన మెయిన్ మెంబర్స్ని పిలిచారు. అంత ముందు రోజు నేను వీడియో చేశాను, జనాభాని ఎందుకు సీఎం పెంచమంటున్నారు, కారణం ఏంటి అని చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి, నా ఫోటో పక్కన పెట్టి దీని ముందు వీడియోనే ఉంది చూడండి. ప్రపంచంలో జనాభా వేగంగా తగ్గిపోతుంది. అది గ్రూప్ 1 క్వశ్చన్ అవుతుంది. రేపు గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ అవుతుంది. జనాభా తగ్గిపోతుంది ప్రపంచంలో. లైక్ జర్మనీ, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, రష్యాలో జనాలు లేరు. జనాల బర్త్ రేటు, ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతున్నాయి. ప్రపంచం భయపడుతుంది, రేపు శ్మశానాలు అయిపోతాయేమో దేశాలు జనాలు లేక అని. ఇది జనాభా సంక్షోభం అనే కాడికి వచ్చింది. ఒకప్పుడు జనాభా సంక్షోభం అంటే అబో ఎక్కువైపోయారా బాబోయ్. ఇప్పుడు అలా లేదు. జనాభాని పెంచుకోవడానికి చూస్తున్నాయి. జనాభాని ఆస్తికి ప్రపంచ దేశాలన్నీ. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపించారు, ముఖ్యమంత్రి ఓ పిలిపించి మీటింగ్ పెట్టి కొంతమంది మాలాంటి వాళ్ళు పిలిచారు. మేము వెళ్ళి అర్థమట్లా. నేను అంతకుముందు రోజు వీడియో చేశా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి ఆ వీడియో నేను చేశాను, జనాభాను పెంచండి అని. చేసిన తర్వాత నేను వెళ్ళాను, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. సీఎం గారు వచ్చారు. వెళుతూ ఉన్నాను. లోన పాసులు తీసుకొని లోనకు పంపే వాళ్ళలో 2 సార్ మీరు రఫీ సార్ కదా అని పరిగెత్తుకొచ్చి చేతులు కలిపారు. లోనకెళ్ళి కూర్చున్నాను. పల్నాడు నుంచి సోషల్ టీచర్లు కృతజ్ఞత చూడండి, మన క్లాసులు విన్న కృతజ్ఞత పరిగెత్తుకొచ్చి, ఇంకా చాలామంది ఉన్నాం సార్, సోషల్ టీచర్లను పిలిచారు, మీ వెనక అక్కడ కూర్చొని ఉన్నాం సార్, మీరు నిజంగా మాకు ఎంతో కరోనాలో ఉపయోగపడ్డారు సార్, గ్రూప్ 2లో కూడా మేము సిబిటి టెస్ట్ అన్నింటిలో ఉన్నాం సార్, మేము హై స్కూల్ మాస్టర్లు అని చెప్తుంటే ఎంత సంతోషం వేసింది. ఆ తర్వాత మా మిత్రుడు ఒకరు జేఎల్గా పనిచేస్తున్నారు విజయవాడలోనే అనుకుంటా, నరసింహారావు గారని. వారి భార్య ఎంపీడీఓ, ఇంకా హై క్యాడర్ అనుకుంటా, నెల్లూరు ఉన్నారు. నరసింహారావుని చూసి గుర్తుపెట్టి నేను వెళ్ళాను మా నరసింహారావు గారి దగ్గరికి. పీజీ క్లాస్ పడి నాకు, తను పాలిటీ, ఇప్పుడు పాలిటీ లెక్చరర్, తను ఇంటర్లో సివిక్స్ లెక్చరర్. కలుస్తానికి వెళ్ళి ఇప్పుడు పీజీ చేసా, పీజీ 34 ఏళ్ల తర్వాత కనబడ్డా. నేను గుర్తుపట్టా. ఇద్దరం కొలిక్స్ అంటే వాళ్ళు ఎంఏ పాలిటీ, నేను ఎంఏ హిస్టరీ. కలిసి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఆయన కాలేజీలో చేసి 2-3 పరిగెత్తుకొచ్చి, సార్ మీరు రఫీ సార్ కదా. మా నరసింహారావు ఆశ్చర్యపోయాడు ఫస్ట్. వాళ్ళంతా కాలేజీలో, ఒకే కాలేజీలో. అరే మీకు తెలుసా. తిరిగి వస్తుంటే రేవతి అని ఒకే ఒక్క జేఎల్ పోస్టు ఆ సంవత్సరం గతంలో జేఎల్ పోస్ట్ ఒక్కటే పడింది, గ్రూప్ 2 పడింది, 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒకటే పోస్ట్ అంటే ఎకనామిక్స్కి ఆ రేవతి జోన్లో, గుంటూరు జోన్లో, 3rd జోన్లో ఒకే పోస్ట్ ఉంది, ఓపెన్ ఎకనామిక్స్ జేఎల్ ప్లస్ గ్రూప్ 2 పడింది. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, గుంటూరులో ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి సార్ జేఎల్ ఒకటే పోస్ట్ ఉంది సార్, నాకు ఇష్టం సార్ లెక్చరర్ అంటే, కానీ గ్రూప్ 2 కూడా పడిందంటే నేనన్నా అమ్మ గ్రూప్ 2 ఎక్కువ పోస్టులు ఉంటాయి కదరా నాన్న, గ్రూప్ 2 రాయి నాన్న, జేఎల్ మళ్ళీ ఎప్పుడైనా పడితే రాసుకోవచ్చులే. లేదు సార్ నాకు జేఎల్లే కావాలి సార్, నేను లెక్చరర్ అవ్వాలి సార్, నాకు జేఎల్ కావాలి సార్ అనే అమ్మాయి ఓ రకంగా పట్టుబట్టింది, నాకు జేఎల్ కావాల్సిందే సార్.
సార్ నీ ఇష్టం అమ్మ అని చెప్పి ఇలా చదువు తల్లి అని చెప్పాను. కొట్టింది జేఎల్. ఆ తర్వాత అమ్మాయి నాకు కనపడలా. మళ్ళీ నిన్న అమరావతిలో వెలగపూడి సచివాలయం దగ్గర జరిగిన ఈ జనాభా దినోత్సవం కనబడి రఫీ సార్ అని పరిగెత్తుకొచ్చింది. ఏమ్మా ఏరా ఆవిడ రేవతి అని గుర్తు నాకు. మీ పేరు రేవతి. సార్ 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 అన్నయ్య అంటది. సార్ 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 జాబ్ కొట్టాను సార్, నేను కొట్టి కూడా 10 ఏళ్ళు అయింది నాకు తెలిసి. అమ్మాయి ఒకే ఒక్క పోస్ట్ ఎకనామిక్స్ బోర్డు కొట్టేసింది అమ్మాయి. మరి వాట్ ఏ వండర్ఫుల్ సిచ్యువేషన్ దేర్. అదైన తర్వాత ప్రోగ్రాం మొత్తం అయిన తర్వాత లంచ్కి బయలుదేరుతుంటే ఒక అమ్మాయి, అంటే ముస్లిం మహిళ, బుర్ఖాతో ఉన్నారు ఆ అమ్మాయి పరిగెత్తుకొచ్చి సార్ మీ వీడియోలు చూస్తున్నాము, నేను సిబిటి టెస్ట్ వరకు వెళ్ళాను సార్. ఆ అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చి లాస్ట్కి ప్రోగ్రామ్ అయిన తర్వాత లంచ్కి బయలుదేరితే లంచ్ దగ్గర ఒక సిఐ క్యాడరే, మీరు చాలా బాగా క్లాసులు చెప్తారు సార్, ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చినందుకు కారణం ఒక రకంగా మీరే సార్. స్టార్టింగ్లో నేను రా నాన్న మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ అంటారు, మనసులో నుంచి అంటారు సార్, మీరు మనసులో నుంచి మీరు మాట్లాడతారు సార్ మీరు అని ఆయన ఎంత గౌరవం ఇచ్చాడంటే ఆయన. ఆ తర్వాత లంచ్ వైపు తీసుకెళ్ళి మాకు లంచ్ కూడా పెట్టించాడు ఆయన. విఐపి వైపు తీసుకెళ్ళి లంచ్ పెట్టించాడు ఆయన. మా కాలేజీ నుంచి వెళ్ళిన 14-15 మందికి. రిటర్న్ వస్తుంటే మళ్ళీ ఒక హయ్యర్ క్యాడరే డిపార్ట్మెంట్లో తన పక్కన మఫ్టీలో ఇంకొక అతను, ఇద్దరూ కలిసి సార్ 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 రఫీ సార్ కదా మీరు, సార్ సార్ బాగున్నారా సార్, హెల్త్ ఎలా ఉంది సార్, మీరు మంచి మనిషి సార్. అది నేను కూర్చున్న ప్లేస్ నుంచి లంచ్కి వెళ్ళి ఆ తర్వాత మేము తెచ్చుకున్న వెహికల్ కాడగా వచ్చే ఈ మార్గంలో నాకు ఎదురైన వాళ్ళే. మొత్తం ఆడిటోరియంలో కనుక నేను అటు ఇటు కొద్దిగా రౌండ్ వేస్తే ఎంతమంది మన స్టూడెంట్లు ఉంటారు. మీరు కూడా అలా అవుతారు. ఒకళ్ళని నమ్మాలి, అర్థం అవట్లా, ఒకళ్ళని నమ్మాలి. ఈరోజు నేను బిందాస్గా ఉండొచ్చు, నాకే అర్థం అవట్లా. పొద్దున్నే లెగిసి 7ంటికి లాంగ్ టర్మ్ బ్యాచ్కి నేను క్లాస్ చెబుతున్నా. మళ్ళీ ఏదన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ యూట్యూబ్ వీడియో చేస్తున్నా, మళ్ళీ షార్ట్స్, మళ్ళీ ఆర్టికళ్ళు, మళ్ళీ పాఠం చెప్పే మాస్టరే కాదు, మీకు సమస్య వస్తే నిలబడ్డం, ఆ సమస్య ఏంటి అని నిలబడ్డం. అర్థం అట్లా మీ కొరకే ఇవన్నీ నేను చేస్తుంది. నాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే. అర్థం. ఎవరో మెసేజ్ పెట్టారు, సార్ మీరు ప్రోగ్రాంకి వెళ్ళడం మాకు ఇష్టం లేదు సార్ అని. ఏ ప్రభుత్వం పెట్టినా నేను వెళ్తా. గత ప్రభుత్వం పెట్టినా మేము వెళ్ళాం, ఈ ప్రభుత్వం పెట్టినా వెళ్ళాం. ఏ ప్రభుత్వం తప్పు చేసినా నేను విమర్శిస్తా, ఈ ప్రభుత్వం తప్పు చేసినా విమర్శిస్తా. మీ కొరకు గ్రూప్ 2 లాస్ట్లో రోస్టర్ పాయింట్ల దగ్గర వాయిదా ఏమని నేను ఎంత పెద్ద వీడియో చేశాను, నేను ఎంత పెయిన్ అనుభవిస్తూ వీడియో చేశాను. అది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి నేను ఆ వీడియో చేశానంటే అర్థం చేసుకోండి. మీ తరపున నేను లేనా? మీ మనిషిని కాదా నేను? అట్లా మీరు పిల్లలు, చదువుకునే పిల్లలు పార్టీల పరంగా విడిపోకూడదు. దయచేసి మీకు మెయిన్ నేను ఇవాళ ఇచ్చే ఈ సందేశం, దీని కొరకే నేను ఈ వీడియో చేస్తుంది. పార్టీల కొరకు మీరు విడిపోకూడదు. పార్టీలో ఉంటారు, వాళ్ళు కలుస్తుంటారు, వీళ్ళు కాకపోతే వాళ్ళు వెళ్తారు, వాళ్ళు కాకపోతే వీళ్ళు వెళ్తారు. మీరు నేను వెళ్తామా ఏంది? వీళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళు వెళ్తారు. వాళ్ళొక 5 ఏళ్ళు, వీళ్ళొక 5, వాళ్ళొక 10 ఏళ్ళు, వీళ్ళొక 10 ఏళ్ళు. మీరు నేను వెళ్తామా? మనం పర్సనల్గా తీసుకొని మనం ఫీల్ అయిపోయి, మనం పెద్దగా ఫీల్ అయిపోయి అని ఎలా? రేపు జాబ్ ఇచ్చేది వాళ్ళే. జగనన్న కావచ్చు, చంద్రబాబు అన్నయ్య కావచ్చు, చంద్రబాబు అన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు, జాబులు ఇచ్చేది వాళ్ళు ఇద్దరేగా. వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇస్తారు, నెల నెల వాళ్ళు మనకు జీతం ఇస్తారు. మనకు జీతం ఇచ్చే వాళ్ళు ఎవరైనా బాగుండాలని కోరుకోవాలిగా. అది జగనన్న గవర్నమెంట్ అయినా, చంద్రబాబు గారి గవర్నమెంట్ అయినా, మనకు జీతాలు ఇచ్చేవాళ్ళు బాగుండాలని మనం కోరుకో. వాళ్ళు బాగుంటే పావులా ఇస్తారు మనకి. అర్థం అవట్లా. మీరు పార్టీలుగా విడిపోకండి. మనకు ఉద్యోగం ఇచ్చేది వీళ్ళన్నా ఇస్తారు, వాళ్ళన్నా ఇస్తారు, ఎవరొకళ్ళు మనకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళే. మనం పార్టీలుగా విడిపోతే ఎట్లా? చదువుకునే పిల్లలం మనం. రేపు ఆ ప్రభుత్వాలకే సర్వ్ చేయాలి మనం, ఆ ప్రభుత్వాల తరపున జనాలకు సర్వీస్ చేయాలి మనం. తప్పు కదా ఇలాగా? అలా మీరు అట్లా అవ్వకూడదు కదా, పెద్ద తప్పు కదా అది. తప్పు ఉంటే తప్పు అని చెబుతాం కదా. పాఠంతో పాటు మీ కొరకు నేను ఎన్ని చేశాను, ఇంకా ఈ కొన్నే ఒక రకంగా చెప్పాలంటే. రోజుకి ఎంతోమంది ఫోన్లు చేస్తారు. వరంగల్ హిస్టరీ లెక్చరర్ మేడం మెసేజ్ పెట్టారు, సార్ మీ వీడియోలు చూసి నేను జేఎల్ కొట్టాను సార్,
వరంగల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ అండి సార్ నేను అని ఒక మేడం పెట్టారు. ఇవే కదా బూస్ట్ ఇచ్చేది నాకు. అర్థమైందా లేదా? అందుకొరకే కష్టపడండి. క్యాలెండర్ వస్తుంది, మీరు ప్రిపరేషన్ చేయండి. జనవరికి క్యాలెండర్ వస్తుంది అంటే ఎవరు అన్నారు? జనవరి కాదు సార్, మీరు జనవరి అంటారు ఇటు సెప్టెంబర్. సిచ్యువేషన్లకు సెప్టెంబర్ వచ్చిద్దా నాన్న క్యాలెండరు? మీరు ఇంత అమాయకత్వం ఉంటే ఎట్లా నాన్న? మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇందులో. అర్థమట్లా? నిన్న మొన్న వచ్చిన వాళ్ళ మాటలు విని ఎమోషన్ అయిపోయి సోషల్ మీడియాలో పడిపోయి మిమ్మల్ని మీరు హాని చేసుకుంటే ఎలా? జనవరిలో వస్తే తొందరగా వచ్చినట్టు. 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఆ నోటిఫికేషన్స్ మేము. మాకన్నా ఎక్కువ మీకు తెలియదు కదా అబ్బా. ఏ టైంలో వస్తాయి, ఎలా ఇస్తారు వీళ్ళు ఏంటి, ఇవన్నీ అంచనా ఒకటి ఉంటుందిగా. మాకు ఒక సిక్స్త్ సెన్స్ పెట్టి ఉంటాంగా. అందువల్ల మిమ్మల్ని కోరేది ముందు సబ్జెక్ట్ స్థిరం చేసుకోండి. రాజకీయ పార్టీలు ఎమ్మడబడి అతను మంచోడు కాదు, ఇతను చెడ్డోడు కాదు ఇట్లా పెట్టుకోబాకండి. నేను మీ కొరకు ఏదైనా ప్రభుత్వం దాకా తీసుకెళ్తాది. జగన్ అన్న అయినా చంద్రబాబు అన్న అయినా ఎవరైనా తీసుకెళ్తానికి ఉన్నాను నేను. నాది ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు నాది, మీ పార్టీ. కాబట్టి నేను నిన్న జరిగిన వాళ్ళు ఆ పిల్లలు సంతోషం. ఇదో మనం యూట్యూబ్ పెట్టిన తర్వాత సాయి అనే ఒక బాబుకి ఇబ్బంది అయితే నేను కొంచెం అమౌంట్ సహాయం చేయండి అంటే ఎంత సహాయం చేశారనుకో. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ సాయికి ఇచ్చాం, కానీ సాయి బతకల హాస్పిటల్లో. మా డిగ్రీ స్టూడెంట్. అలానే మొన్న డిగ్రీ పిల్లలకి ఫీజులు అంటే మీరు డబ్బులు వేసారు, 7-8 వేలు దాకా వచ్చింది. అందులో ఇంకా 2.5 వేలు ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ సెమిస్టర్ కట్టాలి పిల్లలకి. ఏదో ఒకటి అవకాశం దొరికినప్పుడు కొంత మళ్ళీ మనం డొనేట్ చేయడం. అందువల్లే నేను ఎప్పుడు ఏమంటారు, యూట్యూబ్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు పాల డబ్బులు వస్తే పిల్లలకి ఇద్దాము, పేద పిల్లలకి ఇద్దాము. తల్లిదండ్రులు లేని పిల్లలు మా కాలేజీల్లో చాలామంది ఉంటారు. అనాథాశ్రమం నుంచి, మహిళా ప్రాంగణాల నుంచి వస్తారు, పాపం వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు నిలబడి డిగ్రీలు చదువుతానికి మా కాలేజీకి వస్తారు. తల్లి లేరు, తండ్రి లేరు. డిగ్రీ వరకు చదివించి ఆ తర్వాత ఏదో ఒక జాబ్ ఇప్పించి వాళ్ళు పంపించేస్తారు వాళ్ళని. వాళ్ళ జీవితం వాళ్ళు వెతుక్కోవాల్సిందే. మరి అమ్మాయిలు వాళ్ళు ఎంత పోరాటం చేసి ఉంటారు ఆ స్థాయికి రావడానికి. అమ్మ అని వచ్చిన తర్వాత చూస్తే అమ్మ ఉండదు, నాన్న ఉండడు, వదిలేసి వెళ్ళిపోతారు, పేరు రాపించి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఫోన్లు ఎత్తరాళ్ళు. సొంత చుట్టాలు రారు, అమ్మ నాన్న లేరు, మేనమామో ఎవరిలో చోట పెద్దమ్మో చిన్నమ్మో చేర్చి వెళ్తారు. ఇక ఆ తర్వాత ఇక వాళ్ళు రారు, అసలు ఫోనే డిలీట్. మరి ఈ పిల్లలే స్నేహితులై, ఈ పిల్లలే హాస్టల్లో పెరుగుతా, ఈ పిల్లలే చదువుకుంటా, వాళ్ళది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దేన కాదా కాలేజీలు. మా అమ్మాయిలది, నా బిడ్డలది. మొన్న ఏదో సందర్భం వచ్చి మీరందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళురా, నాకు అమ్మాయి పుట్టలేదురా, మీరందరూ నా బిడ్డలు రా అని నేను ఎప్పుడు అంట. మా అమ్మాయిలు నేను ఉమెన్స్ కాలేజీలో చేస్తా అని అన్న అని మేము కాలేజీ వదిలే టయానికి కొంతమంది సన్నాసులు ఏం చేస్తారంటే, తల్లిదండ్రుల భయభక్తులు లేనివాళ్ళు, పెద్దల ఆ బళ్ళు తీసుకొచ్చి గుయ్యి గుయ్యి గుయ్యమని ముందుగా పరిగెత్తుతూ ఉంటారు. హ్యాండిల్ ఎత్తి పడితే పగులుతాయి, అది తెలుస్తుంది వాళ్ళకి. జీవితాంతం ఇక ఖాళీ. అప్పుడు మేము టీకి వెళ్తుంటాం, 4:30-5 టీకి వెళ్తాం. కాలేజీ వదిలిపోయే ముందు టీకి వెళ్తుంటే వీళ్ళు చేసే విన్యాసాలు చూసి కోపం వచ్చింది నాకు. 2-3 బెదిరిస్తా, పోలీసులు వస్తున్నా, నేను ఫోన్ చేస్తా అని. మీకెందుకు సార్, ఏ లెక్చరర్కి లేని బాధ మీకెందుకు సార్ అని మా పిల్లలు అడిగితే, ఒరే నా కూతుళ్ళురా మీరు, నా కూతుళ్ళకి ఏమన్నా ఇస్తే తండ్రి ఊరుకోగంటాడరా, అందువల్ల వాళ్ళంటే నాకు కోపం రా. లేదా అందరు లెక్చరర్లాగా నేను వెళ్ళిపోయి టీ తాగి రావచ్చు, కానీ మీరంటే నాకు నా బిడ్డలు లాంటి వాళ్ళు రా. నా బిడ్డకి ఏదన్నా అయితే నా కోపం కదా, ఎవడన్నా ఏదన్నా చేస్తే. అందువల్ల నేను అంటున్నాను రా అంటే ఆ పిల్లలు ఏమంటాం దాన్ని, మనం ఒక రకమైనటువంటి మానవత్వపు చూపు నా వైపు చూశారు. అరే సారు, కాలేజీలో కూడా నేను అంతే, కాలేజీలో కూడా నేను పిల్లల పక్షమే, నేను స్టూడెంట్ల పక్షమే. కాలేజీలో కూడా నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు మెదక్లో నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు, జైలుగా నాకు పోస్టింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ జీతం 18,000 వచ్చింది నాకు. 15 ఏళ్ల క్రితం. ఆ 18,000 నేను పైసా తీసుకోవాలి. కాలేజీ మొత్తానికి నేను అందరికీ నా సంతోషం కొద్దీ అందరికీ భోజనం పెడదామని అందరికి భోజనం, మా లెక్చరర్ల వరకు చికెన్ అది వండారు, పిల్లలందరికీ వెజ్ బిర్యానీ పెట్టారు. నాకెందుకో బాధేసింది. ఇంకో 4,000 ఇచ్చేవాడిని కదా అందరికి ఇదే పెట్టే పని.
వాళ్ళేమో స్టాఫ్ రూమ్లో కూర్చి రా తిందురా అంటారు మా వాళ్ళు. పిల్లల్లో ఇంటర్మీడియట్ పిల్లలు, చిన్న బిడ్డలు, చిన్న లోకం తెలియని పిల్లలు, సంఘ సంస్కృతి అంటే ఎవరు సార్ అని అడిగే పిల్లలు. ఆ పిల్లల మధ్యలో కూర్చొని నేను అన్నం తిన్నా. వాళ్ళు అలిగారు అంతా, నువ్వు ఎప్పుడు పిల్లల్లో కూర్చుంటావు, పిల్లలకు అలసిస్తావు, పిల్లల్ని ఎత్తికెక్కించుకుంటావు, నువ్వు తిడుతుంటారు లెక్చరర్లు పిల్లల్ని 24 గంటలు ఒకటే తిట్టుడు. ప్రేమ ద్వారా పిల్లల్ని గెలవాలి, సబ్జెక్ట్ ద్వారా పిల్లల్ని గెలవాలి, సబ్జెక్ట్లో దమ్ము చూయించాలి, పిల్లలకు జాగ్రత్తగా పాఠాలు చెప్పాలి, రేపు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి డిగ్రీ తర్వాత. ఎక్కువైపోయిందేమో మరి, ఉండనా? నిన్నటి సంతోషం అది. మీరు నిన్న వచ్చారంటగా, మా వాళ్ళు కలిశారంటగా అని ఈరోజు పొద్దున్నే ఫోన్ వచ్చింది. అందువల్ల నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కొంచెం మీరు కూడా మారాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మనకు న్యాయం చేసేది ఏదో, మనకు ఉద్యోగాలు ఇచ్చేదో అదే మన పార్టీ. ఆ పార్టీ ఈ పార్టీ ఎన్నో ఉంటుందా ఏమన్నా? మనకు ఉద్యోగం ఎవడిస్తాడో వాడే ఆ పార్టీ, మనకు మేలు ఎవరు చేస్తారో అదే మన పార్టీ. మనం 2 పార్టీలుగా విభజన అయిపోయి ప్రాంతాల వారీగా మీరు ఇప్పుడైతే ఎప్పుడు బాగుపడదామని మీరు ఆఫీసర్లు అవ్వాలని అనుకుంటున్నారా లేదా? మరి ఈ మైండ్ సెట్ మార్చుకోకపోతే ఎట్లా? ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పేద పిల్లలకి వచ్చే పావలా ఇద్దాం. ఉంటాను. బాయ్.